అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. గార్డెనింగ్ స్టార్ట్ చేయకముందు నాకు కొంచెం తెలిసేది కాదు. ఏ కాలానికి ఏ మొక్కలు ఎలా ఉంటాయి, ఏంటి, ఈ నేచర్ సిస్టమ్ ఏంటి అన్నది సరిగ్గా తెలిసేది కాదనమాట. గార్డెనింగ్ చేస్తూ చేస్తూ ఎక్స్పీరియన్స్ వస్తున్న కొలిది ఏ టైంకి ఏ మొక్కల్ని ఎలా చూసుకోవాలి, అండ్ డార్మెన్సీ పీరియడ్ అంటే ఏంటి, తర్వాత మామూలుగా ఇవి డార్మెన్సీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంత ఎనర్జీగా మొక్కలు మళ్ళీ గ్రోత్ అవ్వటం స్టార్ట్ అవుతుంది, ఇట్లాంటివన్నీ తెలిసాయి అనమాట. ఈ టైంలో అంటే వింటర్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని చెట్లు డార్మెన్సీలోకి వెళ్ళిపోతాయి, కొన్ని చెట్లు ఈ టైంకి బాగా పువ్వులు పూస్తాయి అన్నమాట. పువ్వులు పూచి వాటి ఫ్రూట్ కాయలు కానీ పళ్ళు కానీ తయారయ్యి ఆ తర్వాత వేసవకాలం టైంకి ఆ పళ్ళు ఎండి విత్తనాలుగా తయారవడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. వేసవకాలం ఎండలో ఎండిన తర్వాత లాస్ట్లోకి గాలులు అవి స్టార్ట్ అవుతాయి కదా, ఆ టైం కల్లా విత్తనాలు పగిలిపోవటం, గాలికి విడిచి ఆ గాల్లో ఎగిరి నేచరు మొత్తం స్ప్రెడ్ చేస్తుందన్నమాట. ఆ తర్వాత వర్షాకాలం వస్తుంది. వర్షాకాలంలో ఆ విత్తనాలు మొలకలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. నేచర్ ఎంత గొప్పది కదండి. అసలు తనని తనే హీల్ చేసుకుంటూ ఉంటుంది. సో అది అసలు తలుచుకుంటూ ఉంటే నాకు ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ గార్డెనింగ్లో దిగిన తర్వాత కూడా నాకు ఇట్లాంటివన్నీ కూడా చాలా బాగా అర్థమైనాయి అన్నమాట. అండ్ వింటర్లో కొంచెం గ్లూమీగా ఉంటుంది కదా, ఇంట్లో కూడా మనం ఫ్లోరల్ డెకరేషన్ అది పెట్టుకుంటే కనుక చాలా అందంగా ఉంటుంది, చాలా వామ్గా అనిపిస్తుంది అనమాట. సో అయితే ఫ్లవర్స్ అస్తమాను మనం బయట నుంచి కొనాలంటే బొకేస్ అవి ఎంత కాస్ట్లీ. అసలు ఒక ఫ్లవరు కొంటే కనుక ఒక రోజ్ ఫ్లవర్ 40 రూపీస్ అట్లా ఉంటుందన్నమాట. సో అట్లా మనం తీసుకొచ్చి మనం ఇంట్లో డెకరేషన్ చేయాలంటే కష్టం. అండ్ మాకు ఇక్కడ రాజస్థాన్లో అసలు మనకి దొరికినట్లుగా చామంతులు కానీ అండ్ గులాబీ పూలు, చిట్టి గులాబీ పూలు ఇట్లా దేవుడికి అలంకరణగా లేకపోతే ఇంట్లో అలంకరణగా అంత పెద్దగా దొరకవు అనమాట. దొరికినా కానీ చాలా కాస్ట్లీగా ఉంటాయి, చాలా తక్కువ ప్లేసెస్లో ఉంటాయన్నమాట. అంటే సిటీలోకి వెళ్ళి తీసుకురావాలి. సో అందుకని నేను నాకు అవైలబుల్గా ఉన్న చోట్ల నుంచి రోజువారీ ఫ్లవర్స్ అంటే రోజు బొగన్వేలియా లేకపోతే మందారాలు లేకపోతే అవి ఇవి ప్లమేరియా పువ్వులు ఇట్లాంటి వాటితో ఇంట్లో డెకరేషన్ చేస్తూ ఉంటానన్నమాట. సో దానివల్ల చాలా అందంగానూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అస్తమాను కొనాలన్నా కూడా కష్టమే కదా. మధ్య మధ్యలో ఎప్పుడైనా అయితే ఓకే, ఎవరైనా వచ్చినప్పుడు కానీ సమ్ ఒకేషన్స్ ఉన్నప్పుడు ఫ్లవర్ అరేంజ్మెంట్ అట్లాంటివి తీసుకొచ్చినా ఓకే, నో ప్రాబ్లం. బట్ రెగ్యులర్గా నాకు అవైలబుల్ ఉన్న మొక్కల నుంచి పువ్వులు అరేంజ్మెంట్ అది చేసుకుంటానన్నమాట ఇంట్లో. అందులోని ఈ వింటర్లో ఇప్పుడు నేను ఇందాక చూపించిన చెట్టు అసలు ఎంత బాగున్నాయో పువ్వులు. అసలు గండకి పుష్పాలు అనుకుంటే ఇవి నాకు అనిపిస్తుంది గండకి పుష్పాలే అయి ఉంటాయి. సో ఇవి లేకపోతే ఇంకోటి ఏమో తెలియదు మరి, చాలా బాగున్నాయి అన్నమాట. సో అవన్నీ పార్క్ నుంచి తీసుకొచ్చి ఫ్లవర్ అరేంజ్మెంట్ అంతా ఆ ఉర్లీలో చేసుకుంటే అందంగా ఉంటాయి. కనీసం ఒక 2 రోజులన్నా ఫ్రెష్గా ఉంటాయి, తర్వాత పాడైపోతే తీసేయచ్చులే అనేసి ఫ్లవర్ అరేంజ్మెంట్ అది చేసిన తర్వాత చక్కగా నాకు వింటర్లో క్యాండిల్స్ అవి వెలిగించడం అండ్ అగరబత్తి వెలిగించడం చాలా ఇష్టం అనమాట. సో కొంచెం ఆ ఆనందాన్ని మిస్ అవ్వకూడదు అని అనిపిస్తుంది. సో ఇలా నేను డెకరేషన్ చేశాను అనమాట. చాలా అందంగా ఉందనిపించింది. మీ అందరికీ కూడా ఎలా ఉందో ఒకసారి నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ నేను సీజనల్గా వెజిటబుల్స్ తీసుకోవటం అనగా సీజనల్గా ఫుడ్ తీసుకోవటం చాలా బాగా అలవాటు చేసుకున్నాను అనమాట రాజస్థాన్ వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు మనకి వాతావరణం చేంజెస్ ఎప్పుడు వస్తూ ఉంటాయి, అప్పుడే కదా మన బాడీలో కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా మనం ఫుడ్ తీసుకోవాలన్నమాట. లేదంటే కనుక మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇక్కడ సీజనల్గా మనకి దొరికినట్టుగా అన్ని రకాలు దొరకవు అన్నమాట. సీజనల్గా దొరికేవి మాత్రమే దొరుకుతాయి. కూరగాయలు కూడా చాలా రేర్గా దొరుకుతాయి అన్నమాట. సో ఈ మధ్య కూడా చెప్పేది ఏంటంటే డాక్టర్స్ కానీ హెల్త్ సంబంధించిన
ఫ్యాక్టర్స్లో చాలా మట్టుకు మనకి చెప్పేది తెలిసేది ఏంటంటే సీజనల్గా ఫ్రూట్స్ అనగా సీజనల్గా ఫుడ్ తీసుకుంటే కనుక చాలా మంచిది, చాలా హెల్తీగా ఉంటాం దానివల్ల అని చెప్పి. సో మండీ పెడతారనమాట ఇక్కడ. ఫ్రైడే అంటే మనకి సంత ఉంటుంది కదా, అట్లా అనమాట. అక్కడ అన్నీ చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వెరైటీ ఆఫ్ సీజనల్ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ దొరుకుతాయి అన్నమాట. సో నాకు అక్కడి నుంచి తెచ్చుకోవటం అలవాటు. సూపర్ మార్కెట్స్లో నుంచి అవి తెచ్చుకోవడానికి ఎందుకు తెచ్చుకోనంటే అక్కడ వాళ్ళు స్టోర్ చేస్తూ ఉంటారు ఫ్రిడ్జ్లో పెట్టి, కానీ సమ్ కైండ్ ఆఫ్ ఏదో ఒక స్టోరేజ్ సిస్టమ్ వాళ్ళకి ఉంటుంది. సో నాకు అలా ఇష్టం ఉండదన్నమాట. సీజనల్గా అవి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రెష్ వెజిటబుల్స్ మనం తీసుకోవాలి అంటే కనుక ఇలా మండి కానీ సంతకు కానీ వెళ్ళి తీసుకొస్తే మాత్రం చాలా బాగుంటుందని నా అభిప్రాయం. సో నేను ఇలా వెజిటబుల్స్ అన్నీ తీసుకురావటం, ఆ తర్వాత తీసుకొచ్చిన వెంటనే మళ్ళీ వాటిని వాష్ చేయటం కానీ, లేకపోతే వాటిని అరేంజ్ చేసుకుని ఫ్రిడ్జ్లో కట్టింగ్ చేసి పెట్టుకోవడం బాక్సుల్లో, ఇట్లాంటివన్నీ ఒకేసారి చేసేస్తే ఏమవుతుందంటే మనకి వీక్ అంతా సెట్ అయిపోతుంది అనమాట. ప్రిపరేషన్ చేసేసుకుంటే కనుక మనకి చాలా సాఫీగా ఉంటుంది, వంట చేసుకోవడం చాలా ఈజీగాను ఉంటుందన్నమాట. అది చేయాలా ఇది చేయాలా అని అనిపించదు. అండ్ ఇంకొకటి ఏంటంటే బర్డెన్గా అనిపించదు అనమాట. మన కిచెన్లో తొందరగా పని అయిపోతే కనుక మనం వేరే ఏదైనా మనకి వచ్చిన మనకు నచ్చిన వాటిని చేసుకుంటూ ఉండొచ్చు. మనకంటూ కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. సో అది నా హ్యాబిట్ అనమాట. సో నేను వీక్లీ వన్స్ ఇలా వెజిటబుల్స్ అన్నీ మండి నుంచి తీసుకురావడం, వాటిని వెంటనే వాష్ చేసి ఆరబెట్టేసుకోవడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అంటే మనం కొంచెం ఆ టైంని కొంచెం కేటాయించుకొని ఖచ్చితంగా అది చెయ్యాలి అని చెప్పి చేసేస్తే కనుక ఆ తర్వాత టైం అంతా కూడా మనం ఫ్రీగా ఉండొచ్చు అనమాట. సో నేను వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుని ఇవన్నీ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి సర్దేశాను అనమాట. ఎంతో బాగా వంట చేసేవాళ్ళైనా కానీ వంట చేయడం కాదు, కానీ వంట చేయడానికి ముందు ఉండే ప్రిపరేషన్స్ మాత్రమే చాలా కష్టం అనమాట. సో అలాంటి వాళ్ళకి చాలా అర్థమవుతుందన్నమాట. ఏంటంటే ఇట్లాంటివన్నీ కష్టం కాబట్టి మనం ముందే ఇలాంటివన్నీ ప్రిపరేషన్స్ అన్నీ చేసి పెట్టుకుంటే కనుక వంట చాలా ఇంకా ఈజీగా అయిపోతుంది. సో ప్రిపరేషన్స్ అన్నవి చేసుకోకూడదు, లేకపోతే ఎవడు చేస్తాడులే అన్నట్టు కాకుండా కొంచెం దాని గురించి మనం ఆలోచించి ఒక 4 రకాలు చేయాలనుకోండి, పప్పు, కూర, వేపుడు, పచ్చడి లాంటివి చేయాలన్నా కానీ రోజుకి 3 మీల్స్ చేస్తాం. సో ఇట్లాంటివి చేసినప్పుడు మనం కొన్ని వాటిని కట్ చేసుకోవటం, లేకపోతే ప్రిపరేషన్స్ ముందే చేసి పెట్టుకోవడం లాంటివి చేస్తే కనుక కొంచెం శ్రమ తగ్గుతుందనమాట. సో దాని గురించే నేను ఇట్లా చేసుకుని పెట్టుకుంటూ ఉంటాను. మీకు కూడా ఇట్లాంటివన్నీ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టుగా చూపిస్తాను. సో దానివల్ల మీరు కూడా కొంచెంగా మోటివేట్ అవుతారనేసి నా ఉద్దేశం అనమాట. అండ్ నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాను, అండ్ గోంగూర పచ్చడి కూడా చేస్తున్నాను అనమాట. గోంగూర టబ్లో పండింది ఉంది కదా, అది ఫ్రై చేసేసి పెట్టేసి ఉంచాను అనమాట. దాన్నే మళ్ళీ పచ్చడి చేస్తున్నాను. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టుకుంటే కనుక కొన్ని కూరల్లో అండ్ ఇంకా ఫ్లేవర్డ్ రైస్ చేసినప్పుడు కూడా, ఫ్రైడ్ జీరా రైస్ లాంటివన్నీ చేసినప్పుడు చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇప్పుడు కూరగాయలు తీసుకొచ్చాను కాబట్టి కొత్తిమీర కూడా నా టబ్లో పండిన కొత్తిమీరని పచ్చడి చేసేసాను. ఉసిరికాయలు తీసుకొచ్చాను అనమాట. ఉసిరికాయలు 1 కిలో తీసుకొచ్చి వాటిని శుభ్రంగా క్లీన్ చేసేసి బాయిల్ చేసిన వాటిని పచ్చడి పెట్టాను అనమాట. ఇంకా కొన్ని ఏమో ఉడకబెట్టిన వాటిని అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాను. తర్వాత ఇక్కడ వాళ్ళు పరాటాలోకి పచ్చడి చేస్తారనమాట. తీపిగా ఉంటుంది అది పచ్చడి, చాలా బాగుంటుంది. సో అది కూడా చేద్దాము. అండ్ ఉసిరికాయ ఆవకాయలా కాకుండా మామూలుగా ఒక 1 నెల రోజులు నిల్వ ఉండేలాగా ఒక పచ్చడి పెట్టాను అనమాట. ఉడకపెట్టిన ఉసిరికాయతోటి మామూలుగా మనకి ఆవకాయ ఎలా పెడతారో అలాగే ప్రాసెస్. బట్ ఏంటంటే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట, ఒక 1 నెల రోజుల వరకు ఉంటుంది. ఈ టైంలో ఏంటంటే చలికాలంలో మనం తినాలనిపిస్తుంది అనమాట బాగా పచ్చడి లాంటివి, అండ్ స్వీట్స్ కూడా ఎక్కువ తినాలనిపిస్తుంది. సో ఇలాంటివన్నీ చేసి పెట్టుకుంటే కనుక కొంచెం హెల్ప్గా ఉంటుంది మనకి. తొందరగా మీల్ ప్రిపేర్ చేసుకునే విధానంలో కొంచెం ఫాస్ట్గా ఉంటాం అనమాట. సో ఇలా పచ్చళ్ళు ఇంకా చాలా మటుకు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట నేను. తర్వాత వింటర్ క్రేవింగ్స్లో స్వీట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అందులోనూ మాకు స్వీట్ చాలా ఎక్కువ. సో ఆఫ్టర్ డిన్నర్ కానీ ఎప్పుడైనా తినాలనిపిస్తే కనుక కొంచెం తిందాము అన్నట్టుగా నేను క్యారెట్ హల్వా కూడా చేశానమాట. ఇది కూడా ఒక 1 వారం రోజులు పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటే కనుక పాడవకుండా ఉంటుంది, వేడి చేసుకుని తింటూ ఉండొచ్చు. సో ఈజీగా నేను కోల్డ్ ప్రెస్ జ్యూసర్లో తీసేసి దాన్ని చేసేసాను అనమాట.
చాలా తొందరగా ఈజీగా అయిపోయేలాగా. అండ్ పాలల్లో చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. సో పాలల్లో వేసి లేకపోతే కుక్కర్లో పెట్టి చేస్తూ ఉంటారు. నేను ఇలా ఫ్రై చేసే చేస్తాను, ఎందుకంటే ఇది టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. అథెంటికల్లీ ఇట్లా చేస్తారు ఇక్కడ వాళ్ళు. సో నాకు కూడా అదే అలవాటు అయిందనమాట. నెయ్యిలో కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొంచెం మీగడ యాడ్ చేసి, లేకపోతే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మీగడ యాడ్ చేసి తర్వాత షుగర్ యాడ్ చేయాలన్నమాట. ఫ్రై అయ్యే వరకు కూడా దగ్గర ఉంటే కనుక అడుగు అంటకుండా ఉంటుందన్నమాట. సో ఇలా చేశాను నేను అది. చాలామంది కుక్కుగాడిని అందరూ చాలా అడుగుతారనమాట. సో చాలా అల్లరి చేస్తాడండి వీడు. అసలు ఎంత క్యూట్ జెస్చర్స్ అన్నీ చేస్తాడంటే, నేను దోశ వేశాను ఈరోజు మార్నింగ్. ఆ దోశని అప్పుడు వేసినప్పుడు తినకుండా అది అలా దాచిపెట్టి ఎక్కడో దాచేసాడనమాట. కార్నర్స్లో దాస్తూ ఉంటాడు. దాచి అది ఎండిపోయిన దాన్ని తీసుకొచ్చి తింటున్నాడు. ఇది ఏంట్రా నువ్వు తింటున్నావు, ఎందుకు తింటున్నావు అని చెప్పి నేను మామూలుగా అడిగాను. కిందకి వెళ్ళిపోయాడు, సోఫా కిందకి. సో కిందకి వెళ్ళి నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. వాడు ఐస్ చూడండి ఎలా చూస్తాడు వాడు. लड़के और लड़के कहाँ से आया रे है तू, प्यारा है शक्ल से अकल का मारा है रे तू. ఇలా చూడు అలా డ్రెస్ లాక్కొట్టు కొట్టేస్తా దెబ్బలు. లడికే ఓర్ లడికే. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చుతాను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ అయితే తప్పకుండా నొక్కండి. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.